ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక లైక్. బహుశా తన మరదలతో ప్రేమలో పడి అప్పటికి దశాబ్ద కాలం అయ్యింది. కానీ మీడియం వల్ల వాళ్ళ ప్రేమ హద్దులు దాటలేదు. విజయ్ వాళ్ళ బావ పెళ్ళికి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికి 2 years అవుతుంది. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వనితని చూడక 2 years అవుతుంది. అత్తయ్య వచ్చింది. ఏరా బాగున్నావా అని అడిగింది. బాగున్నా అని చెప్పాను. తర్వాత బావమరిదిగాడు వచ్చాడు. అందరూ వచ్చారు. కానీ నేను వెతుకుతున్న బంగారం రావటం లేదు. కానీ అది కూడా ఒక గదిలో నిర్బంధం అయ్యింది. సిగ్గుతో అని అర్థం అయ్యింది. మామయ్య పిలిచాడు. వనిత అమ్మ బావ వచ్చాడు రా అని. అప్పుడు డోర్ నుంచి సిగ్గుగా వస్తున్న దానిని చూసి భగవంతుడా ఇంక చాలు అనుకున్నాను. అంత బాగుంది. రాత్రి పెళ్ళికి అందరూ బయలుదేరారు. తను కూడా నేను కూడా వెళ్ళాను. ఎందుకో గాని అక్కడికి వెళ్ళగానే కొంచెం నీరసంగా ఉంది. మామయ్యతో చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇది తెలుసుకున్న మరదల పిల్ల కుంటూ సాకుతో తను కూడా వచ్చింది. వచ్చి డోర్ కొట్టింది. నేను ఎవరో అని తీశాను. తీయగానే సిగ్గుతో తన రూమ్కి వెళ్ళింది. నేను ఏమో బయటికి వస్తే మాట్లాడడం అని అనుకుంటున్నా. కానీ రావడం లేదు. సరేలే అని సోఫా మీద పడుకొని టీవీ చూస్తుంటే బావా అని ఒక పిలుపు. ఇంక చూసుకో నా సామి రంగా ఏమైంది వనిత అని అడిగాడు. అప్పుడు తను భోజనం చేస్తావా అని అడిగింది. నేను ఏం వద్దు కానీ కొన్ని మంచినీళ్ళు తీసుకురా అన్నాను. తెచ్చింది. కానీ చేతులు మాత్రం వణుకుతున్నాయి. నీళ్లు తాగి కూర్చో వనిత మాట్లాడాలి అన్నాను. సరే అని కూర్చుంది. మాట్లాడలేకపోతుంది. నేను ఏం చిన్నగా మాట్లాడటం స్టార్ట్ చేశాను. ఫోన్లో అయితే బాగానే మాట్లాడతావు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది అని అడిగాను. లవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇలా ఉంటారా చెప్పు అని అన్నాను. కొంచెం సిగ్గుతూ నవ్వింది. బంగారం సరేలే అని లైన్లోకి వచ్చింది అని అనుకున్నాను. అలా మాట్లాడుతుంటే అమాంతంగా వర్షం వచ్చింది. గబగబా మెట్ల మీద నుంచి పైకి వెళ్ళి పైన ఉన్న బట్టలు తెచ్చింది. వర్షానికి బట్టలు తడిచాయి. ఇంకా చూసుకో విజయ్ పరిస్థితి. అసలుకే వైట్ డ్రెస్ వేసుకుంది. తడవడంతో దుస్తులన్నీ కనిపిస్తున్నాయి. విజయ్ వల్ల కావటం లేదు. విజయ్ చూపులు తన పిలుపుకి గుచ్చుకున్నాయి అనుకుంటా. తన రూమ్కి వెళ్ళింది. ఇంకా ఏది ఏమైనా పర్వాలేదు అని వెళ్ళిపోయాడు. తన రూంలోకి ఏంటి బావా ఇలా వచ్చావు అన్నది. రూమ్ చూద్దామని వచ్చాను అన్నాడు. ఇంకా విజయ్ ఆపుకోలేక భయంతో నెమ్మది వెనుదిరిగాడు. బావా అప్పుడే వెళ్తున్నావా అని అడిగింది. ఆ మాటకి ఇంకా ఎనర్జీ మామూలుగా రాలేదు పిల్లవాడికి. నీరసం కిలోమీటర్ దూరంగా పోయింది. సిగ్గుతూ వాల్చుకున్న తలని పైకి లేపి గట్టిగా వాటేసుకొని 10 ముద్దులు బుగ్గ మీద. ఇంకా 2 నిమిషాలు ఆగకుండా ఆ ఎర్రటి పెదవులని కొరుకుతూ ఉంటే అతని వల్ల కాలేదు. అలా ముద్దులతో కాకుండా కొంచెం జోష్ పెంచి సన్నని మందారం తీగ నడుముని కాసేపు చెక్కి ఇంకా తర్వాత మంచి టేకు ముక్కల్లా ఉన్న తొడల్ని మర్దన చేసి ఫైనల్గా తనకి కావాల్సిన అంతిమ యుద్ధంలో విజేతగా గెలిచాడు ఆ వీరుడు. రేపు ఏం జరగబోతుందో